హాయ్ హలో వెల్కమ్ టు పోస్ట్ 360. నేను మురళీ రాపల్లి. ఫారిన్ మెడికల్ విద్యార్థులపైన జరుగుతున్నటువంటి దాడుల్ని ఖండించక తప్పదు. గత 3 రోజుల నుంచి ఫారిన్ మెడికల్ విద్యార్థులపైన జరుగుతున్న దాడులు జరుగుతున్నప్పటికీ కూడా సమసిపోతుందిలే, అర్థం చేసుకుంటారులే గవర్నమెంట్ అని మేము ఒక్క వీడియో కూడా చేయలేదు. కానీ రోజు రోజుకి వాళ్ళపైన జరుగుతున్న దాడులు శృతి మించి చాలా దారుణంగా తయారవుతుంది. ఎంత దారుణంగా అంటే కడుపుల మీద తన్నటాలు, విద్యార్థులు జుట్లు పట్టుకొని లాగటాలు. ఒక పోలీస్ ఆఫీసర్ ఆవిడ ఎవరో కడుపుకు అన్నం తింటుందో గడ్డి తింటుందో వేస్ట్ మొహంది జుట్టు పట్టుకొని లాగుతుంది. మెడికల్ విద్యార్థులు అనుకుంటున్నావా, నీలో రౌడీలు అనుకుంటున్నావా? కడుపుకి ఏం తింటున్నావు అమ్మ నువ్వు? జుట్టు పట్టుకునే హక్కు ఇచ్చిందా నీకు రాజ్యాంగం? ఆడపిల్లలు జుట్టు పట్టుకునే హక్కు ఇచ్చిందా? పోలీస్ అయితే ఎవడకు గొప్ప? ఇక్కడ ఎవడకు గొప్ప? పోలీస్ అయితే పట్టుకొని కొడతారా? ఆడపిల్లలు జుట్లు పట్టుకుని లాగుతారా? చూడండి ఎంత ఘోరంగా జుట్టు పట్టుకుని లాగుతుందో చూడండి పోలీస్ ఆఫీసర్. చూశారు కదా, ఇలా దారుణంగా వాళ్ళపైన దాడి చేస్తూ ఉన్నారు, కొడుతూ ఉన్నారు, లాగి ట్రాక్టర్లో ఎక్కించి ఆడ మగ తేడా లేకుండా తీసుకెళ్లి కేసులు పెడతా ఉన్నారు. ఎంత దారుణంగా ఉంది పరిస్థితి అంటే, ఒక అమ్మాయి మాట్లాడుతుంది, 27 సంవత్సరాలు వచ్చినాయి, ఇప్పటికీ తల్లిదండ్రుల దగ్గర చేయి చాచి ఆడుకుంటున్నాం. మేము ఫారిన్ లో డిగ్రీ చేసి వస్తే ఇక్కడ ఫ్రీగా 1 సంవత్సరం వర్క్ చేసాం, ఇంకా 2 సంవత్సరాలు 3 సంవత్సరాలు చేయమంటే మేము ఏం చేయాలి? ఇప్పటికి కూడా మా అమ్మ మా నాన్న దగ్గర అడుక్కోవాలంటూ ఒక విద్యార్థి ఏడుస్తుంది చూడండి. నమస్కారం అండి, మేము ఫారెన్ మెడికల్ గ్రాడ్యుయేట్స్ అండి. మేము డాక్టర్గా చదువుకొని కూడా ఈ రోజు రోడ్ల మీద నిలబడాల్సిన అవసరం మాకు లేదు. మేమందరికీ సేవ చేయాలని చెప్పి రూపాయి స్టైఫండ్ లేకపోయినా కూడా మేము ఆల్రెడీ సంవత్సరం చేసి వచ్చామండి. ఇంకో సంవత్సరం చేయమంటున్నారు. మాకు న్యాయంగా చేయాలి అంటే మేము చేసేవాళ్ళమే. ఈ రోజు మొన్న నేషనల్ డాక్టర్స్ డే అండి. ఆ రోజు అసలు అత్యంత కిరాతకంగా మమ్మల్ని ఒక కుక్కల్లాగా ఈడ్చుకొని వెళ్ళారు. అప్పటికి అర్ధరాత్రి 12 వరకు ఉన్నాం. మేము ఆడపిల్లలైనా కూడా మేము ఉన్నాము. మాకేమవసరం అండి రోడ్ల మీదకి ఎక్కిలాగా? మా వైపు ఒకవేళ న్యాయం లేదు, మేము తప్పు చేసామే అనుకోండి, ఇలా మేము రోడ్లు ఎక్కాల్సిన అవసరం మాకేంటి? లేకపోతే మేము నోరు మూసుకొని ఉంటాం కదా. న్యాయం ఉన్నా కూడా మమ్మల్ని ఎవరు పట్టించుకోవట్లేదు. గవర్నమెంట్ మాకు సానుకూలంగానే ఉందని చెప్తున్నారు, కానీ సానుకూలత మా వరకు చేరట్లేదు. మాకెందుకు న్యాయం జరగట్లేదు? 14 నెలల నుంచి తిరిగి అలసిపోయామండి. పోనీ మేము చచ్చిపోతాము, పోనీ అప్పుడు మా తర్వాత వాళ్ళకి న్యాయం చేస్తారా చెప్పమనండి. చచ్చిపోవడానికి కూడా మేము రెడీగానే ఉన్నాం. 27 ఏళ్ళండి ఇంట్లో కూర్చొని ముష్టి అడుక్కుంటున్నాము. మమ్మల్ని ఇంట్లో నుంచి పంపించేలేక తిండి పెడుతున్నారు అనిపిస్తుంది. కనీసం మా ఇంట్లో కుక్కకైనా అదేదో పని కాపలైనా కాస్తుంది. నేను దానికి కూడా పనికి రావట్లేదు. మా ఇంట్లో చదువుకొని వచ్చి మేము రోజుల మీద ఎందుకు ఇలా నిలబడాలి? మేము పని ఏమైనా తప్పు చేసామా? అన్యాయంగా మేము ఏమైనా మా డిగ్రీలు తప్పు డిగ్రీలు పెట్టుకొని వచ్చేసి, తప్పు డిగ్రీలు ఉన్న వాళ్ళు కూడా న్యాయంగా చెల్లుబాటు అవుతున్నారు. ఇక్కడ ఒరిజినల్ డిగ్రీలు పెట్టుకొని కష్టపడి చదువుకొని, మాకు ఇక్కడ ఒక ఎగ్జామ్ ఉంటుందండి, దాని పాస్ పర్సంటేజ్ 6, అంటే 30,000 మంది రాస్తే 2,000 మంది పాస్ అయ్యాం. మేము ఏపీలో 70 మంది పాస్ అయ్యారు. అంత కష్టమైంది రాసి వచ్చి కూడా ఈ రోజు మమ్మల్ని డాక్టర్లుగా గుర్తించండి అని అడుక్కుంటున్నాం. 13 నెలలు అయిపోయి 14 నెలలు దాటుతుంది. ఎవరూ పట్టించుకోరు. ఎందుకు పట్టించుకోరో తెలియదు. మేము అవసరం లేదా? పోనీ అవసరం లేదని మాకు ఎన్ఓసీలు ఇవ్వమనండి, పక్క రాష్ట్రాలకు వెళ్తాం. అక్కడ డాక్టర్ల అవసరం చాలా ఉంది, అక్కడికైనా వెళ్ళిపోతాం. మేము ఇక్కడ ఉంచుతారు, ఎందుకో చెప్పరు. కానీ మేము ఇక్కడే వెట్టి చాకరీలు మాత్రం చెయ్యాలి. స్టైఫండ్ కూడా మేము ప్రభుత్వం మీద ప్రెషర్ పెట్టలేదు, ఎందుకంటే మేము సాయం చేయాలి, సేవ చేయాలని దీంట్లోకి వచ్చాము. అంతేగాని ఇలా రోడ్ల మీద నిలబడి కనీసం అడుక్కున్న వాళ్ళకి చిల్లరైనా వేస్తున్నారు. మాకు అది కూడా లేదు. ఇళ్లలో అడుక్కొని అడగడానికి కూడా మాకు చాలా అసహ్యంగా ఉంది. 27 ఏళ్ళు వచ్చిన తర్వాత మాకంటూ ఆత్మాభిమానం కూడా ఒకటి ఉంటుందండి. ఖచ్చితంగా మాకు అందరూ న్యాయం చేయాలని మేము కోరుకుంటున్నాము. మాకు ఇలా రోడ్ల మీద ఉండడానికి, ఇలా తిరగడానికి, పోలీస్ స్టేషన్లకు వెళ్ళడానికి మాకు అలవాటు కాదు, మాకు సరదా. మేము ఇక్కడ లేము.
పెట్టనివ్వండి. కేసులు పెడతారా, చంపేస్తారా, చచ్చిపోతాం అన్న వాళ్ళకి ఇంకా కేసులకి ఏముందండి. ఒకళ్ళగా మీకు ఇప్పుడు మేము ఇంటికి వెళ్తామండి. నాకు ఇంటర్మీడియట్లోనే నేనేం చేసుకుంటాను, ఏదో ఇక్కడ ఐనాక్స్లోనే ఏదో అక్కడ ఆఫీస్ గర్ల్స్ గానో లేకపోతే సేల్స్ పర్సన్స్ గానో వెళ్ళాలి. దానికన్నా ఇంత చదువుకున్నందుకు కేసులే పెట్టనివ్వండి. పోనీ చచ్చిపోతాం అన్నోడికి ఇంకా చావు అయితే ఏముంది, కేసు అయితే ఏముంది, పోతాం మేము కూడా. చూసారు కదా ఎంత దయనీయంగా ఉంది పరిస్థితి. ఇప్పుడు ఇంత దారుణంగా జుట్టులు పట్టుకోవటాలు, వాళ్ళని కొడతాలు, జైలుకు తీసుకెళ్తాలు, ఇన్ని చేస్తూ ఒక విద్యార్థి అక్కడ మాట్లాడుతుందని కడుపులో తిన్నారంట. చూడు మనోజ్ఞ, నీకు బాగాలేక కళ్ళు తిరిగి పడిపోతున్నా హాస్పిటల్ తీసుకొని వెళ్ళాలంటే మాకు ప్రొటెస్ట్ చేస్తా ఉంటే వాళ్ళందరూ ఇదిగో నొప్పితో ఏడుస్తుంటే మేము హాస్పిటల్ తీసుకొని వెళ్ళండి అంటే మా దగ్గర ఉంది అనేసి మమ్మల్ని ఇక్కడికి తీసుకొని వెళ్తున్నారు. ఒకసారి చూడండి ఈ సిచ్యువేషన్. రేపు అమ్మాయికి ఏదన్నా అయితే ఎవరు, మా అందరి బాధ్యత ఎవరు తీసుకునేది? చూడు మనోజ్ఞ, నీకు బాగాలేక కళ్ళు తిరిగి పడిపోతున్నా హాస్పిటల్ తీసుకొని వెళ్ళాలంటే మాకు ప్రొటెస్ట్ చేస్తా ఉంటే వాళ్ళందరూ ఇదిగో నొప్పితో ఏడుస్తుంటే మేము హాస్పిటల్ తీసుకొని వెళ్ళండి అంటే మా దగ్గర ఉంది అనేసి మమ్మల్ని ఇక్కడికి తీసుకొని వెళ్తున్నారు. ఒకసారి చూడండి ఈ సిచ్యువేషన్. రేపు అమ్మాయికి ఏదన్నా అయితే ఎవరు, మా అందరి బాధ్యత ఎవరు తీసుకునేది? ఇటువంటి వ్యవస్థలోనే మనం పనిచేస్తుంది. ఆంధ్రప్రదేశ్ కి సీట్లు అలాట్ చేస్తేనే 700 సీట్లు మాకొద్దని తిప్పి పంపించిన గవర్నమెంట్ లో మనం బతుకుతున్నా అన్న విషయం గుర్తుపెట్టుకోవాలి. జగన్మోహన్ రెడ్డి గారు 17 మెడికల్ కాలేజీలు కట్టించి అందుట్లో 6 మెడికల్ కాలేజీల్లో ఇప్పుడు సీట్ల కోసం ఫిల్లింగ్ కోసం రెడీగా ఉంటే వాటిని కూడా పక్కన పెట్టి చివరికి పల్నాడులో ఉన్న మెడికల్ కాలేజీని కూడా పట్టించుకున్నటువంటి దౌర్భాగ్య స్థితిలో ఉన్నటువంటి ఈ గవర్నమెంట్ ని ఏమడగాలి? మాకు న్యాయం చేయండి బాబోయ్ అంటూ వచ్చినటువంటి మెడికల్ విద్యార్థులపైన ఇలాగ నిరంకుశంగా దాడులు చేసేది. కడుపు మీద ఎక్కి తంతారా, జుట్టులు పట్టుకొని లాగుతారా, లాగేసి ట్రాక్టర్లో ఎక్కించుకొని వెళ్ళి జైల్లో పెడతారా? అసలు వాళ్ళు చేసిన తప్పేంటి? విదేశాల్లో మెడికల్ విద్య ఆశ్రయించి వచ్చి ఇక్కడికి వచ్చి 1 year మీకు ఎంత పనిచేయటమా? సంవత్సరం చేశారు కదా, మీ పరిపాలన సంవత్సరం మొత్తం ఫ్రీగా చేశారు కదా. ఇప్పుడు ఎందుకు వాళ్ళని ఇంత విచ్చలవిడిగా కొడుతూ ఉన్నారు? ఇంత దారుణంగా ఇబ్బంది పెడుతున్నారు ఎందుకు? ట్రాలీలో ఎక్కించుకొని వెళ్తున్నారు, పాపం ఆవిడ ఏడుస్తూ ఉన్నారు. ఇంత పోలీసులు దౌర్జన్యంగా ఉన్నారంటే అంత దౌర్జన్యంగా ఉండాలి ఆంధ్రప్రదేశ్. విజయవాడ ఎన్టీఆర్ యూనివర్సిటీ వద్ద నిరసన తెలుపుతున్న మెడికల్ విద్యార్థులను ఈడ్చికెళ్లిన పోలీసులు. ఎంత బాగా రాశారు చూడండి, ఈడ్చికెళ్లిన పోలీసులు అంట. ఏం మనుషులు రా మీరు? మీ పిల్లలు కూడా ఎక్కడో చదువుతూ ఉంటారు కదా, వాళ్ళ హక్కుల కోసం వాళ్ళు పోరాడుతుంటే ప్రభుత్వం వచ్చి మాట్లాడకపోగా కుక్కల్ని ఈడ్ చేసినట్టు ఈడ్ చేస్తూ ఉన్నారు కదా మెడికల్ విద్యార్థుల్ని. ఈడ్ చేయండి. తోపులాట్ల మహిళా విద్యార్థులను పోలీసులు కడుపులో తొక్కారని ఆవేదన. పోలీసులు కడుపులో తొక్కారంట ఆవిడని. కావాలని వాంటెడ్గా చేస్తున్నారు. పర్మనెంట్ రిజిస్ట్రేషన్ చేయకుండా, స్టైఫండ్ ఇవ్వకుండా ఇబ్బందులు పెడుతున్నారని మెడికల్ విద్యార్థులు నిరసన. పర్మనెంట్ చేయట్లేదు, స్టైఫండ్ ఇవ్వట్లేదు. చివరికి అమ్మా నాన్నల దగ్గర చేతులు చాచి అమ్మ హాస్పిటల్కి వెళ్తున్నా జాబ్కి, ఒక 5 రూపాయలు ఇవ్వమ్మా, ఒక 10 రూపాయలు ఇవ్వమ్మా ఆటోకి అని అడుక్కునే దుస్థితిలో ఆ డాక్టర్లు ఉంచారట. ఏం చేయాలి? స్టైఫండ్ కూడా ఇవ్వరా? ఎందుకు ఎవరు? తను ఉన్నంత వరకు విద్యార్థులను పర్మనెంట్ రిజిస్ట్రేషన్ చేయనని అంటున్నా ఏపీఎంసీ రిజిస్టర్ ఈ ఐ రమేష్ ఇది చాలా ఓవర్ చేస్తున్నాడు. ఐ రమేష్ అనేవాడు ఆడున్నంత వరకు వీళ్ళని రిజిస్ట్రేషన్ పర్మనెంట్ చేయడండి. ఎందుకురా? నువ్వెందుకురా పర్మనెంట్ జాబ్ లో ఉన్నావు? నువ్వు కూడా దిగిపో. నీకు కడుపు నిండాలి, పాపం వీళ్ళ కడుపు నిండొద్దా? పర్మనెంట్ చేయవా? ఎలా చేయవో చూస్తాం. మాకు సీఎం చంద్రబాబు మంత్రి లోకేష్ 6 నెలలుగా క్రితం కలిసి రిప్రజెంటేషన్ ఇచ్చిన పట్టించుకోవటం లేదంటూ మెడికోలు కంప్లైంట్. అమ్మా, సంవత్సరం నుంచి మాకు సూపర్ 6లు చెప్పిన ఏమన్నమ్మా అంటేనే పట్టించుకోవట్లేదు వాళ్ళు. పాపం 6 నెలల క్రితం ఇచ్చేసి పట్టించుకోమంటే ఎక్కడ పట్టించుకుంటారు? 2 సంవత్సరాల క్రితం చెప్పారు మేము అయ్యిస్తాం అవే ఇవ్వట్లేదు. మరి ఇప్పుడు మనకి ఏమిస్తారమ్మా? వీళ్ళని నమ్మే మీరు ఆడమ్మగా తేడా లేకుండా అందరినీ అరెస్ట్ చేసి ఈడ్చికెళ్లి ట్రక్కుల్లో వేసిన పోలీసులు అద్భుతంగా వేస్తున్నారు. ఏ మాటగా మాట చెప్పుకోవాలి, సూపర్. వీళ్ళు అద్భుతం, అసలు పరిపాలన అద్భుతం, ప్రజలు అద్భుతం, మొత్తం అద్భుతాలు అన్ని అద్భుతాలు. సూపర్, మంచి ప్రభుత్వం, మంచి ప్రభుత్వం. ఎక్కడున్నారో మా గురువు గారు పవన్ కళ్యాణ్ గారు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. మురళీ సైనింగ్ ఆఫ్. థ్యాంక్ యూ సో మచ్.